ఓ మై ఓ కాంపౌండ్ కట్టినా కూడా గేట్లు సందు ఉన్నాయి కదా వచ్చేస్తున్నాయి. ఆ గేట్లు సందు ఉండేసరికి కింద ఇంటి పక్కన. సో గాయస్ చూడండి, ఇల్లు ఎంత మంచి నీట్గా ఉంది. ఇక్కడ అమ్మగారు ఉంటారు. సో అమ్మగారిని అయితే నేను ఎక్కువ వీడియోలో చూపెట్టాను. వాళ్ళు అసలు వీడియో వద్దని చెప్పిర్రు. సో వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక పాము వచ్చింది. ఆ పాము ఎక్కడుందో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇల్లు మొత్తం ఇటు చూపిస్తాను. చూడండి, ఏరియా మొత్తం ఎంత బాగుంది. బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. సో గాయస్ చూడండి, అన్న అయితే పెట్రోల్ పంప్లో ఉంటాడు, తెలుసే కదా మీకు అన్నగా. అయితే ఈ పాము అనేది ఇటు బయట నుంచి వచ్చింది అన్న. ఆ బయట నుంచి చక్కగా స్ట్రేట్గా ఇదిగో ఇదిగో ఇలా 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 అని ఇక్కడికి వచ్చింది. ఇదిగో ఇక్కడ పాములు చెత్త చెదరం ఉన్న దగ్గర రావాలనేం రూల్ లేదు. అవి ఎక్కడికైనా వచ్చేస్తాయి, దాని ఇష్టం. దానికి ఎక్కడ మంచి అనిపిస్తే అక్కడికి వచ్చేస్తాయి. చూడండి, దీని లోపట్ల ఉంది నాగుంపం. ఇదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు మన కెమెరామ్యాన్ అయితే లేరు, వస్తున్నారు. సో రాగానే మనము దీన్ని రెస్క్యూ చేద్దాం, ఇక్కడ ఉన్న పాముని. కెమెరామ్యాన్ అయితే వచ్చేసిండు, స్టిక్ తీసుకొచ్చేసిండు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह तेरा शुक्र है मेरे मौला। बैठ, कैमरा में से बैठ। हाँ बैठ, इसके पीछे रहता बता देख सकते हैं। देख सकते हैं नाक सामने Oh my God. చూడండి ఎంత కోపంలో ఉన్నది. ఫస్ట్ పాము కరవగానే మనం భయపడద్దు. భయపడితే మన హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి మనిషికి స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో కావున ఇలాంటి పాములు కరిస్తే మీరు వెళ్ళాలా సక్కర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. చూడండి ఎంత కోపం ఉన్నది. Oh my God. Oh my God. ప్రాచీన బేట కిందికి రా. చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉన్నా సరే కానీ వన్యప్రాణులు అయితే వస్తున్నాయి. సో చెప్పాను కదా, పాములు సహజంగా ఇళ్ళలోకి రావడం కామనే.
దాన్నే కదా ఎంత కుటుంబం ఉంది ఇక అక్కడ Oh my gosh. ఇది పడగలేపి ఎందుకు వార్నింగ్ ఇస్తుందంటే నేను డేంజర్ నా దగ్గరికి ఎవరు రావద్దని వార్నింగ్ ఇస్తుంది. సో పడగలేపి కొట్టినప్పుడు విషయం అయితే రాదు, పడగలేపి కొట్టినప్పుడు విషయం అయితే రాదు, జస్ట్ అది భయపెట్టిస్తుంటుంది. సో చూడండి స్కూజ్ బతా చూడండి, మళ్ళీ ఇక్కడ చేతి పెడతా కొడతా చూడండి. సో ఇప్పుడు చూడండి, నేను వీడియోని స్లో మోషన్లో చూపిస్తాను అది ఏ విధంగా మనకు భయపెట్టిస్తుందో. సో చూడండి, ఈ వీడియోని స్లో మోషన్లో చూడండి మళ్ళీ ఒకసారి. ముంగడికి రా ముంగడికి రా ముంగడికి రా బాబు ముంగడికి రా. సో ఇది కిచెన్, మళ్ళీ ఇది పూజ గది కాబట్టి రెస్పెక్ట్. కాళ్ళకైతే చెప్పులు వేసుకోలేదు, షూస్ కూడా వేసుకోలేదు. ఇతర మతాలని గౌరవించాలా, మన మతాన్ని ఆచరించాలి. ఇది మన సాంప్రదాయం, మా ఇస్లాం ధర్మం నేర్పించింది ఇది. సో గాయ్స్, ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బయటికి అయితే వెళ్దాం. చిన్న మెల్లిగా బయటికి నడం. దూరం వదిలేసి ఇక్కడ వదలదు, మళ్ళీ వస్తుంది. లేదు, దూరం దూరం తీసుకుంటాం. చూడండి ఎంత యాక్టివ్గా ఉంది. చిన్న పిల్లది కరిసిన మనిషి చనిపోతాడు. చనిపోతాడు కానీ పిల్ల. నిజం విషయం రిలీజ్ చేసింది. ఎందుకు మరి మీరు అట్లా? 100 గ్లాస్ బయట ఫుల్ ఫైనల్ డోస్ ఏం కాదు దానికి. అయ్యో చెయ్యి తీసేసి. ఏం కాదు ఏం కాదు. నేను ఇక్కడ పాము పడుతున్నా, ఒక్క నిమిషం. హలో, అన్న ఇది మూత ఇచ్చి 2 kg భయపడకు. ఏ బాబు, ఇది ఫీమేల్ స్నేక్, ఇది ఆడపాము. ఒకటి కూడా లోపల ఉందంట. లేదు లేదు, ఇది నడబెట్ట అన్న లోపలికి వెళ్ళి మనం వెళ్ళిపోదాం. చాలా సేపు అవుతుంది. అన్నకు కూడా పని ఉన్నది, నాకు కూడా పని ఉన్నది. సో గైస్ ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్, రక్తం అల్లా హాఫీజ్. సేవ్ నేచర్, సేవ్ స్నేక్స్, సేవ్ ఈగల్స్. మీ ఇళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే నా అట్లాంటి రెస్క్యూస్కి కాల్ చేయండి. నేను అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు వచ్చి సేవ్ చేసి తీసుకపోయి రిలీజ్ అయితే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.